మరి ఈయనకి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళం ఫ్యాన్సే. ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన హాస్య బ్రహ్మానందం గారిని గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నామండి. అండ్ ఇప్పుడే ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మరి బ్రహ్మానందం గారే వచ్చిన తర్వాత ఆయన్ని పిలవకుండా ఎలా ఉంటాం సార్? మీ ప్రెజెన్స్ స్టేజ్ మీద మాకు చాలా చాలా ఇంపార్టెంట్. మరి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మన హాస్య బ్రహ్మానందం గారిని. అలానే ఆ హీరో దిలీప్ ప్రకాష్ గారిని కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం అండి, ప్లీజ్. సార్ బ్రహ్మానందం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్ ఫర్ జ్యోతి ప్రజ్వలన. వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం అండి, ప్లీజ్. ఒక వ్యక్తి ప్రతిరోజు ఉదయాన్నే లెగిస్తే మీమ్స్ దగ్గర నుంచి ట్రోల్స్ దగ్గర నుంచి దేని గురించి అయినా మనం మాట్లాడుకోవాలంటే ఆయన ఫొటోస్తో ఆయన వీడియోస్తోనే ప్రపంచం అంతా నడుస్తుంది. సో బ్రహ్మానందం గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. అండ్ ఆ డైరెక్టర్ అర్జున్ గారు బొకేతో స్వాగతం పలికారు. అండ్ బ్రహ్మానందం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. అందరికీ నమస్కారాలు. ఈ సినిమాకి నాకు ఉన్న అనుబంధం ఏంటంటే, దర్శకుడికి నాకున్న అనుబంధం, ప్రొడ్యూసర్కి నాకున్న అనుబంధం, హీరోకి నాకున్న అనుబంధం, నటీనటులకున్న అనుబంధం, అంతకంటే ఎక్కువ దర్శకుడు పేరు అర్జున్ సాయి అన్నారు కానీ పొరపాటును పెట్టినట్టున్నారు వాళ్ళ అమ్మ నాన్న పేరు. వాడి పేరు పట్టువదలని విక్రమార్కుడు అని పెట్టాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు అయింది, నా చిన్నతనంలో స్టార్ట్ చేశాడు ఈ సినిమా. అయినా అలాగే దాన్ని పట్టుకుని ఈదుకుంటూ మధ్యలో వచ్చిన కరోనాని దాటుకుంటూ ఎన్నో అవరోధాలు, ఎన్నో హర్డిల్స్ వచ్చినా సరే దాటుకుని చూస్తున్నారు కదా. అతిరథ మహారథులందరూ ఉన్నారు ఈ సినిమాలో. ప్రకాష్ రాజ్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, నాజర్ గారు, రఘుబాబు గారు, ఇట్లా అనేక మందితోటి ఇంత పెద్ద ఒక సినిమాని నిర్మించాలనేటువంటి ఆలోచన రావడానికే ఓ మాదిరి గుండె సరిపోదు. మరి వాడికి ఎందుకు వచ్చిందో తెలియదు, ఎలా చేయాలనుకున్నాడో తెలియదు. చేసి నిరూపించి 1-2 రోజుల్లో మళ్ళీ సినిమా రిలీజ్ తీసుకొచ్చేటువంటి స్థితిగతను తేగలిగాడంటే అతనిలో ఉన్నటువంటి పట్టుదల, గొప్పతనం. అంతకు మించి ఆయన మంచోడైతే మాకేంటి, ఇంత గొప్పవాడైతే మాకేంటి అనుకోవచ్చు. అందులో కనిపించినటువంటి దర్శకత్వ ప్రతిభ, ఇది కమిట్మెంట్ ఆఫ్ పౌరాణిక నాటకాల గురించి అతనికి ఉన్నటువంటి కమిట్మెంట్ ఎట్లాంటిది. ఒక నాటకాలు, నటీనటులు, రంగస్థలం మీద వచ్చినటువంటి పౌరాణిక నటులు, వీళ్ళందరినీ బ్యాక్గ్రౌండ్గా పెట్టుకుని ఒక క్యూట్ లవ్ స్టోరీ రజీనాతోటి, అదిగో ఎదురుగా కూర్చున్నాడు, బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ వేసుకుని జుట్టిలా వెనకాల లాక్కుని ఈ హీరోతో అద్భుతమైనటువంటి నటన కావాల్సినటువంటి విధంగా ప్రతి ఆర్టిస్ట్ దగ్గర స్పీచ్ చేసి an experienced DOP, that is Mr. రసూల్. I know రసూల్ గారి చేత ఎట్లాంటి ఫ్రేమ్స్ ఎలా ఎంత అందంగా చూపించాలో అంత అందంగా చూపించినటువంటి సినిమా ఉత్సవం. ఆ పేరు కూడా ఎంత బాగుందంటే, ఉత్సవం మనం ఎప్పుడు చేసుకుంటామంటే ఎప్పుడైనా ఒక విజయాన్ని సాధించినప్పుడు మనం ఉత్సవం చేసుకుంటాం. అటువంటి ఉత్సవాన్ని నిలుపుకుంటున్నటువంటి, ఉత్సవాన్ని జరుపుకునేటువంటి స్థితి తీసుకొచ్చినటువంటి మన అర్జున్ సాయి ప్రొడ్యూసర్ సురేష్. ఇందాక నుంచి నేను చెప్పలేదని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా, అరే ప్రొడ్యూసర్ పేరు చెప్పట్లేదురా బాబు ఏంటని. అక్కడి నుంచి సీరియస్గా చూస్తున్నాడు. ఎందుకంటే
ప్రొడ్యూసర్ గురించి మనం మాట్లాడేటప్పుడు అతని యొక్క ఇతనితో పాటు ట్రావెల్ చేసేటువంటి ఒక అందమైనటువంటి వ్యక్తి ప్రొడ్యూసర్ సురేష్ పాండే, ఆ చివర్లేదు పాండే, పాఖిల్ ఏదో సురేష్ అంటాను సరిపోతుంది. ఇంతసేపు ఎక్కడ ఇప్పుడు బయట స్కూల్లో స్పెల్లింగ్ నేర్చుకుంటున్నట్టు ఎక్కడ పడతాం మనం. సో సురేష్, ఐ లవ్ యూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఇదే కాకుండా ఇలాంటి అద్భుతమైన సినిమాలు ఇంకా మీరు ఎన్నో తీయాలి. ఈ సినిమా 100 రోజుల ఫంక్షన్కి మళ్ళీ మనం కలుసుకోవాలి, విజయోత్సవ సభలకి మనం కలుసుకోవాలి. ఇలాంటి సినిమాలు ఎన్నో 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 రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇందాక దుర్యోధనుడు ఆ డైలాగ్ ఒకటి నేను నేర్చుకున్నది తనకు వినిపిస్తే, గురువుగారు దీన్ని మనం సరైనటువంటి పద్ధతిలో ఈ సినిమాలో ఈ గెటప్ లేకుండా నేను ఈ డైలాగ్ చెప్పాను. గెటప్తో చెప్తే చాలా బాగుంటుందండి అని చెప్పి గెటప్ని రాత్రే కోర్స్ నిన్న నైట్ మేము షూట్ చేసాం. అది చేసిన తర్వాత ఐ షుడ్ సే థ్యాంక్స్ టు సురభి నాటక మండలి. ఎందుకంటున్నానంటే సురభి నాటకంలో చేసినటువంటి బాబ్జీ గారిని ఒక సీనియర్ మోస్ట్ సురభి నాటకకర్త ఉన్నారు. ఆయన చేసినటువంటి వాళ్ళ మనవడి చేత ఎన్ని సంవత్సరాలుగా సురభి నాటక మండలంలో వేసుకున్నటువంటి దుర్యోధన పాత్రధారి ధరించినటువంటి ఆ ఆభరణాలు, ఆహార్యం నేను కూడా ధరించే అవకాశం నాకు కలిగినందుకు ఒక చిన్న నటుడిగా నేను 100కి 100 పాళ్ళు నా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను, గర్వపడుతున్నాను, ఆనందిస్తున్నాను. కాబట్టి అంతరించిపోతున్నా అని అనలేను కానండి, కనుమరుగవుతున్న ఈ నాటక రంగాన్ని, పౌరాణిక నాటక రంగాన్ని తిండి తిప్పలు లేకుండా మహారాజు వేషం వేసినా సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి ఫుడ్ ఉండదు. అటువంటి నాటక రంగాన్ని మనం బతికించాలనేటువంటి అభిప్రాయంతోనే నేను ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అందులో ప్రకాష్ రాజ్ అంటే ఈస్ డెడికేటెడ్ హిజ్ లైఫ్ ఫర్ ది సేక్ ఆఫ్ స్టేజ్, సచ్ ఎ గ్రేటెస్ట్ పర్సనాలిటీ. ఆయన ఇప్పటికీ ఒక నాటకానికి సంబంధించినటువంటి థియేటర్స్ కట్టించి నాటక రంగం బతకాలి అనుకుంటే ఎక్కడెక్కడో నాటకాలు వేసి ఎక్కడెక్కడో 10 రూపాయలు ఇస్తే ఆ ఉత్సవాల సమయంలో, ఆ పండుగల సమయంలో వాళ్ళు ప్రదర్శించినటువంటి 4 డబ్బులు తీసుకుని ఆ డబ్బులు సంవత్సరం అంతా వాడుకుంటూ నాటక రంగాన్ని కృషి చేసేటువంటి మహనీయులు ఎంతోమంది ఈ నాటక రంగంలో ఉన్నారు. వాళ్ళని గుర్తుపెట్టుకుని వాళ్ళ మీద ఒక సినిమా తీసి వాళ్ళ ఔన్నత్యాన్ని చెప్పాలనుకునేటువంటి వయసులో చిన్నవాడైన అర్జున్ సాయిని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. అంతటి ఈ రోజుల్లో అసలు ఆ థాట్ ఎంటర్టైన్ చేయడమే మామూలు విషయం కాదు. అంతటి గొప్ప దర్శకుడు అవ్వాలని ఇప్పటికే మీ అందరికీ తెలియని గొప్ప దర్శకుడు నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఇంకా మంచి సినిమాలు తీసి, ఇంకా థాట్ ప్రొవోకింగ్ సినిమాలు, ఊరికినే ఏదో సినిమా తీసి బాగా చెప్పామని చెప్పచ్చు. లవ్ స్టోరీస్ ఎంతోమంది చెప్తారు, ఎన్నో రకాలుగా చెప్తారు. దీనికి బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలనేటువంటి థాట్ వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా ఇతన్ని అభినందిస్తున్నాను, పెద్దవాడిగా ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి యాంకర్ వింధ్య గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు. అయినా అక్కర్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇవాళ మీరు ఈ కార్యక్రమానికి రావడమే మా అందరికీ చాలా సంతోషాన్ని వచ్చింది. అండ్ మాయగా అమ్మ గెస్ట్ల చిల్లు మాట్లాడిల్లు అందరూ సరే, అదంతా ఎందుకు కానీ మర్చిపోయిన ప్రాపర్టీ తీసుకున్నా ఫస్ట్. ఒకసారి అరే చెప్పినారా అట్లా కదా, ఒకసారి అరే అంత ఈజీగా అంత ఈజీగా వదిలేస్తాం చెప్పండి. ఏ కాదు. ఓకే యు డూ యువర్ రచ్చ. నేను ఇంకొక ప్రాపర్టీ తీసుకొస్తున్నా. ఏవద్దు, బానే ఉన్నట్టుందిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయడానికి, ఆశీర్వదించడానికి వచ్చిన మేమున్నామని చెప్పినటువంటి సురభి మన కళారంగం నుంచి కావచ్చు, ప్రేక్షక పాత్రలు ఉన్న వాళ్ళు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఈ అతిరథ మహారథులుగా ముందు కూర్చున్న ప్రతి ఒక్కరికి, మరి దిలీప్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకు, అలాగే ఈ సాంకేతిక నిపుణులకు, నేనున్నా నువ్వు టెన్షన్ పడకురా అర్జున్ అని ఒక అభయహస్తాన్ని ఇచ్చినటువంటి మా అనిల్ రావుపూడి అన్నకు మనస్ఫూర్తిగా ఈ డయాస్ మించలి
చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఒక్క కాల్ కూడా కాకుండా ఒక మెసేజ్ తోటే నేను వస్తున్నా అని గుర్తుపెట్టుకొని వచ్చినందుకు మనస్ఫూర్తిగా చాలా చాలా థ్యాంక్స్. ఇక నేను వాళ్ళందరి గురించి చెప్పే ముందుకు నాకు ప్రాపర్టీ చాలా మైక్ ఉందిగా, కొంచెం మెల్లగా మాట్లాడొచ్చు. లేదు, గట్టిగా అవుతుంది వాయిస్. లవ్ యూ. నేను ఎక్కడి నుంచి చెప్పినా తక్కువ అవుతుంది, ఎక్కడి నుంచి ఆపినా అక్కడ ఆగిపోతుంది. అయ్యో ఇంకోటి చెప్పలేదు అనిపిస్తుంది. కానీ ఒకటే లైన్లో చెప్తా, ఈ సినిమా నాటకాల గురించి మాట్లాడతారు అంటే ప్రేక్షక పాత్రలు ఉన్న వాళ్ళకు ఇది నాటకాలు అయింది, నాటకాలు కావచ్చు, ఈ సినిమా కాదు కావచ్చు అనుకుంటారులేమో. ఒక్కొక్క కథకు ఒక బ్యాక్గ్రాఫ్ తీసుకుంటారు కదా. మీ నాన్న ఏది ఆఫీసర్గా పనిచేస్తాడు, మీ అమ్మ డాక్టర్గా పనిచేస్తుంది అనడానికి ఒక బ్యాక్గ్రాఫ్ కథగా తీసుకున్నటువంటి నాటకాల ఫ్యామిలీ దగ్గర నుంచి ఒక లవబుల్ సబ్జెక్ట్, ఇద్దరు ప్రేమికుల గాథ ఈ సినిమా. ఆ ప్రేమ కోసం వాళ్ళు ఏం చేశారు, ఆ ప్రేమను గెలవడానికి, కుటుంబాన్ని గెలిపించడానికి ఏం చేశారన్నది ఈ ఉత్సవంలో ఉంటుంది. ప్రతి యూత్ఫుల్ సబ్జెక్ట్, ప్రతి పేరెంట్ సబ్జెక్ట్, ప్రతి ఉత్సవం జరుపుకోవాలనుకున్న ప్రతి ఒక్కరి సబ్జెక్టే ఈ ఉత్సవం. దీంట్లో దిలీప్ గారు మేము పనిచేసినప్పుడు ఆ కొత్త హీరో అన్నారు. ఎక్కడ కొత్త హీరో కాదు, ఆయన కేర్ తీసుకునేటప్పుడు డైలాగ్ దగ్గర కావచ్చు, పెద్దలతో నటించేటప్పుడు వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు, మాతో చేసేటప్పుడు ఆయన ఉన్న ఇంటిమేషన్ చాలా బాగా. అలాగే రెజినా గారితో మేము ఇద్దరం చేసేటప్పుడు వాళ్ళందరి గురించి చెప్తే నేను ఎక్కువైతుంది. కానీ అర్జున్ సాయి, మీ అందరికి కనపడే ఈ అర్జున్ సాయిలో ఇద్దరు ఉన్నారు. ఒకడు అర్జునుడు, ఎంతటి యుద్ధాన్నైనా చేయడానికి రెడీగా ఉండే మా అర్జునుడు ఉన్నాడు. ఎంతటి అక్కడ ప్రళయం వచ్చినా వాట్ నెక్స్ట్ అనకుండా నెక్స్ట్ లెవెల్లో ఒక ఐడియా చూపెట్టుకునే సాయి ఉన్నాడు. అదే మా అర్జున్ సాయి. అతని సమస్య వస్తే బాధపడకుండా, భయపడకుండా ఈ సినిమాను మేము సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి, స్టార్ట్ చేసే దగ్గర నుంచి ఈ రోజు వరకు ఉన్న మా మిత్రులందరి తరఫున నేను మాట్లాడుతున్నది ఒకటి, అతను ఓపిక, అతని నిష్ఠ. ఈ ఇండస్ట్రీలో కష్టపడ్డ దిలీప్ గెలుస్తాడు, కష్టపడ్డ సాయి గెలుస్తాడు, నమ్ముకున్న ఈ సినిమా వాళ్ళందరూ గెలుస్తారు, గెలిపించాలనుకున్న మీరందరూ గెలిపిస్తారు. ఎందుకు అంటే ఇండస్ట్రీలో కష్టపడ్డాడు, నిజాయితీగా కష్టపడ్డాడు, ఓడినట్టు చరిత్రలో లేదు. ఓడించడానికి వాళ్ళు లేరు, గెలిపించేది ప్రేక్షక దేవుళ్ళే. గెలిపించిన ప్రతి స్థానంలో ఉన్న వాళ్ళు కూడా నిష్ఠగా కష్టపడ్డ వాళ్ళే. దిలీప్ అన్న, మీకు నెక్స్ట్ ఫ్యూచర్ కూడా గ్రాండ్గా ఉంటుంది. ఇది నేను మనస్ఫూర్తిగా విషయం చెప్తున్నా. మీ పేరెంట్స్ గురించి కావచ్చు, మీకు అంటే వాళ్ళు వచ్చిన బ్యాక్గ్రౌండ్ వేరు, మీరు ఎంచుకున్న బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ ఒక ఆపోజిట్. కాబట్టి అందులో కూడా ఒక నిష్ఠగా యు ఆర్ ద ఫస్ట్ ర్యాంకర్, యు ఆర్ స్టేట్ ర్యాంకర్ అండ్ యు ఆర్ నేషనల్ ర్యాంకర్ అవుతారు. ఖచ్చితంగా మీరు అంత ఎఫర్ట్స్ పెడతారు. ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ది సక్సెస్. మా అందరి తరఫున, అందరు మాట్లాడకపోవచ్చు అన్న, అందరి తరఫున ఇదే మీకు. ఈ తెలుగు ఇండస్ట్రీ వచ్చిన ప్రతి ఒక్కరికి, కష్టపడ్డ హీరోయిన్లకు డబ్బులు ఇచ్చింది, క్రేజ్ ఇచ్చింది, ఫేమ్ ఇచ్చింది. అలాగే ఈ ఇండస్ట్రీ మీకు కూడా నేమ్, ఫేమ్ అండ్ హిస్టరీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమాకు అంటే అన్ని సినిమాలకు కాకుండా ఈ సినిమా ఎఫర్ట్ కాబట్టి ఇంత మనస్ఫూర్తిగా బ్రహ్మానందం గారు మాట్లాడిండు, రఘుబాబు అన్న మాట్లాడిండు, అనిల్ రావుపూడి అన్న వచ్చిండు. అదే మనసులోకి వెళ్ళి మాట్లాడడానికి ఏకైక రీజన్, వాళ్ళు చూస్ చేసుకున్న కథ, వాళ్ళు పెట్టుకున్న సమయం, వాళ్ళు పెట్టిన ప్రతి పైసా ఇష్టంగా పెట్టిళ్ళు. వాళ్ళు ఒక కళను నమ్ముకొని వచ్చిళ్ళు కాబట్టి మంచి సక్సెస్ ఇవ్వాలని తెలుగు ప్రేక్షకులందరినీ నేను అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నా, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లవ్ యూ ఆల్. నేను మీరు అచ్చరవి, ఎప్పటికీ మీ గుండెలో ఈ ఉత్సవం సభ్యుడిగా. వామ్మో, నాకు తెలియకుండా ఎన్ని లైన్లు రాసుకొని వచ్చాడు. అదనమాట సంగతి. నువ్వు కూడా ఫస్ట్ ర్యాంకర్ అవ్వాలంటే, స్టేట్ ర్యాంకర్ అవ్వాలంటే ఈ స్పెషల్ గెస్ట్గా విచ్చేశారు. మరి ముందుగా ఆయన్ని కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆ తర్వాత టీంని కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. గుడ్ ఈవినింగ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఉత్సవం టీం నన్ను చాలా నెలల క్రితం కలిసినప్పుడు ఏదో టీజరో ట్రైలరో లాంచ్ చేయమన్నారు. అప్పుడు నేను కుదరలేదు. బట్ వాళ్ళకి నేను ఒక ప్రామిస్ చేశాను, మీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడున్నా ఐ విల్ కమ్ అండ్ విష్ యువర్ టీమ్ అని. సో అనుకోకుండా నేను షూటింగ్ అవుట్డోర్ నుంచి మొన్ననే వచ్చాను. సో వీళ్ళ టీంని విష్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఉత్సవం సినిమా ఫస్ట్ వాళ్ళు నాకు కాన్సెప్ట్ చెప్పినప్పుడే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఒక నాటక రంగం నుంచి ఒక రంగస్థలం గురించి బ్యాక్డ్రాప్లో చాలా బ్యూటిఫుల్గా చేశారు స్క్రిప్ట్ అర్జున్ సాయి అండ్ డైరెక్టర్కి. సో
ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నాటకం అంటే ఈ జనరేషన్కి కొద్దిగా తక్కువ తెలిసి ఉంటుంది. అంటే మా చిన్నపిల్లలప్పుడు మా జనరేషన్కి ఎక్కువ తెలిసి ఉంటుంది. సో నాటకం నుంచి 1950s, 40s, 60s, 70sలో చాలామంది గొప్ప నటులు ఒక సినిమా రంగాన్ని ఏలారు. ఒక ఎస్విఆర్ గారు కానీ, జగ్గయ్య గారు కానివ్వండి, ఎన్టీ రామారావు కానీ, నాగేశ్వర గారు, చాలామంది నటులు. అంత గొప్ప ప్లాట్ఫామ్ అది ఆ నాటక రంగం. సో ఒక రకంగా చెప్పాలంటే నాటకం అనేది అమ్మ లాంటిది, సినిమా అనేది ఆ అమ్మ నుంచి జన్మ తీసుకున్నటువంటి ఒక బిడ్డ లాంటిది. సో ఆ ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన ఎంతోమంది గొప్ప నటులు ఇందాక నేను చెప్పినట్టు ఈ సినిమా రంగాన్ని వెళ్ళారు. అండ్ రఘుబాబు అనే కూడా వీళ్ళు కూడా ఇంకొక కనెక్షన్ ఏంటంటే ఇప్పుడు చాలామందికి ఈ సోషల్ మీడియా ఈ హడావుల్లో ఈ రంగస్థలం, ఈ నాటకాలు ఇంకా ఎగ్జిస్ట్ అవుతున్నాయా అనే ఒక అనుమానం రావచ్చు. స్టిల్ అవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. దానికి ప్రత్యేక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను రఘుబాబు అనే చాలా రంగస్థల నాటక పోటీలకి మేము విశిష్ట అతిథులుగా వెళ్ళి చాలామంది టీమ్స్ని మేము బ్లెస్ చేసి వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ చేసి, ఇంకా చెప్పాలంటే ఆ నాటకరంలో ఎగ్జిస్ట్ అవుతున్న ఇంకా కళాకారులు ఇప్పుడు సినిమా రంగంలోకి రావడానికి కూడా చాలామంది వస్తున్నారు. నా సినిమాల్లో కూడా చాలామందికి నేను వేషాలు ఇవ్వడం కూడా జరిగింది. సో స్టిల్ నాటక రంగం ఎగ్జిస్ట్ అవుతుంది కొన్ని జిల్లాల్లో. సో వాళ్ళందరినీ కలవటం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ సో అలాంటి ఒక నాటక రంగాన్ని బ్యాక్డ్రాప్గా ఎంచుకొని ఈ సినిమాని తీసి చాలా కష్టాలు పడినట్టున్నారు. ఏదో టైం లైన్ చెప్తే నేను షాక్ అయ్యాను. 4-5 years నుంచి. ఎస్, ఖచ్చితంగా మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలి. అండ్ ప్రొడ్యూసర్ సురేష్ పాటిల్ గారికి అండ్ డైరెక్టర్ అర్జున్ సాయికి మళ్ళీ నా స్పెషల్ విషెస్ చెప్తున్నాను. అలాగే దిలీప్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇస్ యువర్ ఫస్ట్ ఫిలిం. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ రెజీనా. సో చాలా మంచి రోల్స్ చేస్తున్నావు. అండ్ ఇది కూడా నీకు ఒక మంచి సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్. అండ్ బ్రదర్, నీ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. సో హోప్ నీకు కూడా మంచి సక్సెస్ వస్తుందని. అలాగే పృథ్వీ గారికి అండ్ రచ్చరవి అండ్ మా కవి గారు చాలా అద్భుతంగా పాడారు పద్యం. మీలో చాలా టాలెంట్స్ ఉన్నాయి. మీరు డ్యాన్స్ చేస్తారు, పద్యాలు పాడతారు, పాటలు రాస్తారు. అండ్ సో హ్యాపీ బ్రదర్. అండ్ అలాగే మా గిరిధర్ అండ్ రఘుబాబు అన్నయ్య. సో అలాగే బ్రహ్మానందం గారిది ఒక క్లిప్ చూశాను అండ్ నిజంగా నేను షాక్ అయిపోయాను. నిజంగా బ్రహ్మానందం గారు నిజంగా అంత గొప్ప టాలెంట్ ఉంది ఆయనలో. ఆయన ఇంకా మంచి పాత్రలు మనం ఉపయోగించుకోవాలి. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు నాకు ఇష్టమైన నటులు. నిజంగా ఈ పోస్టర్ చూస్తే అందరితో వర్క్ చేశాను నేను ఆల్మోస్ట్ ఆల్. ప్రకాష్ రాజ్ గారు, నాజర్ గారు, ఆలీ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఆమని గారు. సో అందరికీ, సో టీంలో అందరికీ ఇంకొకసారి నా బెస్ట్ విషెస్ చెప్తూ, సో ఉత్సవం మంచి విజయోత్సవం జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. వేదిక మీద ఉండవలసిందిగా కోరుతున్నాం. మన ప్రొడ్యూసర్ సురేష్ పాటిల్ గారిని అనిల్ రావిపూడి గారికి బొకే ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఇవాళ ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా విచ్చేసి సినిమా మీద ఆయనకున్న మక్కువ మరొకసారి తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ రావిపూడి గారు. మరి ప్రొడ్యూసర్ గారిని, అనిల్ గారిని స్టేజ్ మీద ఉండవలసిందిగా కోరుతున్నాం. మన డైరెక్టర్ అర్జున్ సాయి గారిని కూడా ఆయన ఫేవరెట్ ప్రాపర్టీ ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఒక డైలాగ్ చెప్పి, అరేవా ఫ్లూట్ అంటే ఇష్టం అంట. మైత్రి మూవీస్ శశి గారికి హార్టీ వెల్కమ్ అండి. సో మైత్రి డిస్ట్రిబ్యూషన్స్ ద్వారా ఈ సినిమా ప్రెజెంట్ అవుతుంది కాబట్టి, అండ్ శశి గారు ఇప్పుడే కార్యక్రమానికి వచ్చేసారు. హార్టీ వెల్కమ్ శశి గారు. మరి ఆలము సేయలేనని యదార్థము పల్కితి సుమ్మి, ఆలము సేయనేనని యదార్థము పల్కితి సుమ్మి, ఇట్టి గోపాలుని నన్ను కోరితివి, భండన పండితులు అగ్నితేజులు ఉత్తాల ధనుర్ధరుల్ బహుశత ప్రమితు యదుసింహులు ఎందరిన్ పాలుగ గైకొనెన్ కురు నృపాలుడు బాలుడవైతి ఒక్కటా ఆ బాలనటుడిగా 30 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ రాయభారం
అన్న నాటకంలో పాడిన పద్యం. కృష్ణుడు అర్జునుడిని ఉద్దేశించి పాడిన పద్యం ఇప్పుడు ఈ కృష్ణుడి కిరీటం సాక్షిగా అర్జున్ సాయి దర్శకత్వంలో వచ్చిన ఈ ఉత్సవంలో పాడడం మళ్ళీ నాకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడు రంగస్థలం నుంచి ఇప్పుడు ఈ రంగుల స్థలం దాకా నా ప్రయాణాన్ని తలుచుకుంటే నా మూలం పద్యంతోనే మొదలైంది, అది పాటగా వెలుగొందుతుంది. నా పాటలో ఉన్న పదాలకి స్ఫూర్తి పద్యం, ఆ పద్యం రంగస్థలం నుంచే వచ్చింది. అలాంటి రంగస్థలం దాని పూర్వ వైభవం మళ్ళీ సంతరించుకుని అంగరంగ వైభవంగా మళ్ళీ వెలుగొందాలన్న గొప్ప సంకల్పంతో అర్జున్ సాయి గారి కథని రాయడం, తీయడం జరిగింది. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడిని అలరిస్తుందనేది నా పూర్తి విశ్వాసం. కారణం ఏంటంటే అర్జున్ సాయి గారికి ఉన్న 2 కళ్ళలో ఒక కన్ను కరుణ రసాన్ని ఒలికించిన, మరో కన్ను హాస్యరసాన్ని చిలికిస్తుంది. కాబట్టి ఈ సినిమా ఆద్యంతం మిమ్మల్ని వినోదంలో ముంచెత్తుతూనే గొప్ప అనుభూతిని కలిగిస్తుందని నాకు ఆత్మవిశ్వాసం ఈ సినిమా మీద ఉంది. 2.5 గంటలు మీరు కదలకుండా ఈ సినిమాని చూసి ఎన్నో జ్ఞాపకాలతో, ఎన్నో అనుభూతులతో, భావోద్వేగాలతో మీ ఇళ్ళకి వెళతారనేది నా నమ్మకం. అయితే సినిమా నటుల జీవితం మీద, నాటకాల మీద తీసినా కూడా అప్పటి నాటక రంగం ఇప్పుడు ఇంత వైభవం ఎందుకు సంపాదించలేకపోతుంది అనడానికి చిన్న కారణం. భారతంలో ఒక సన్నివేశం చూస్తే, పూర్తిగా యుద్ధంలో కురుక్షేత్రంలో విజయవంతం అయిన తర్వాత ఎవరైనా సాధారణంగా మనిషి అయితే ఒక శత్రువు ముందు విజయం సాధించిన వెంటనే విజయ గర్వంతో వెళ్ళి అది నాతో పెట్టుకుంటే అలా ఉంటుంది అని అంటారు, అలాగే అనాలనిపిస్తుంది. కానీ శ్రీకృష్ణుడు 100 మంది కొడుకులు చనిపోయిన ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి, ధృతరాష్ట్రుడు ఏడుస్తుంటే తనకి ఏడుపు రాకపోయినా నటనతో ఏడ్చినట్టు నటించి ముందు ధృతరాష్ట్రుడి కోపాన్ని చల్లారుస్తాడు. అలా శ్రీకృష్ణుడు అంతటి వాడే జీవితంలో నటించాల్సి వచ్చినప్పుడు నటనలో జీవించే కళాకారులు మాత్రం జీవితంలో నటించడం నేర్చుకోలేకపోవడం వల్ల వెనకబడ్డారని నా ఉద్దేశం. సౌఖ్యం కావాలంటే కాస్త లౌక్యం అవసరం. అది ఎలా అనేది ఈ సినిమాలో అర్జున్ సాయి గారు చూపెట్టారు. నాటకాల్ని ఏ భాషలో మనం చూపిస్తే అందరికీ నచ్చుతుందో ఈ సినిమా ద్వారా ఒక పరిష్కారాన్ని చూపెట్టారు. ఆ పరిష్కారం మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ, ఇంత మంచి సినిమాని ఆదరించడానికి వచ్చిన నటీనటులకి, అలాగే మా దర్శకుడు అనిల్ రావుపూడి గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. ఒక చిన్న బ్రేక్ తర్వాత మా హీరో వస్తారు మళ్ళీ. హ్యాపీ టీయర్స్ అంటే ఇట్స్ సో నైస్ టు సీ కదా. ఐ యాక్చువల్లీ మిస్ మై ఫస్ట్ ఫిల్మ్, మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను నేను. ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. నిజంగా మిమ్మల్ని కలవడం ఒక ఉత్సవం లాగా ఉంది. ఇట్స్ రియల్లీ నైస్ టు బీ హియర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. నేను నా మూవీ ఎక్స్పీరియన్స్ ఆర్ రాదర్ యాజ్ అన్ యాక్ట్రెస్ నేను 2004లో స్టార్ట్ చేశాను. ఐ వాజ్ ఓన్లీ 14 years old when I started acting. అండ్ ఈ 20 yearsలో చాలాసార్లు నేను ఆలోచిస్తాను, నేను షుడ్ ఐ యాక్చువల్లీ స్టే యాజ్ అన్ యాక్ట్రెస్, షుడ్ ఐ కంటిన్యూ వర్కింగ్ ఆర్ నాట్. కానీ 20 years తర్వాత ఇంకా ఇక్కడే ఉన్నాను నేను. సో దట్ ఆన్సర్స్ ద క్వశ్చన్. అండ్ ఆ సేమ్ డిటర్మినేషన్ నేను అర్జున్ సాయి గారులో చూశాను నేను. అండ్ ఐ థింక్ దట్స్ వాట్ కనెక్టెడ్ మీ టు ద ఫిల్మ్. ఇలాంటి ఒక స్టోరీ తీసుకుని బ్రహ్మానందం గారు కూడా చెప్పారు, ఇలాంటి లవ్ స్టోరీస్ చాలామంది తీస్తారు, కానీ ఈ సబ్జెక్ట్ తీసుకొని ఒక లవ్ స్టోరీ అంటే ఇట్స్ రియలీ డిఫరెంట్. అండ్ అది నాకు చాలా నచ్చింది. ఈ ఫిల్మ్
ఫిల్మ్లో ఒక సోల్ ఉంది, ఆ సోల్ ఈ నాటకాలు అన్నీ. అండ్ I would love to congratulate people from Surabhi Natakalu for actually being a big part of this and helping us bring out your story. Right from Rasul sir, our DOP, to Anup Rubens, our music director, to every technician on set, the AD department, our director, everybody. Thank you. Andy? No, go for it. Go for it. Go for it. మాట్లాడారు కదా దిలీప్. ఇది కూడా ఒక చిన్న స్కిట్ అంటే బాగోదు, బట్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ హొంబాలే వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. నార్త్ ఇండియా సినీ పోలీస్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యూ ఎస్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా అంటే నాకు చాలా ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. మనందరికీ ఈ సినిమా మీద ఎంత ప్రేమ ఉందంటే, మీరు సెప్టెంబర్ 13న మన ఉత్సవం, మన సెలబ్రేషన్, మన తెలుగు సినిమా రిలీజ్ అవుతుంది. మీరందరు బ్లెస్సింగ్స్, మీరందరు విషెస్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మీ అందరు లవ్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. I would also like to thank our producer, Suresh Patil Garu, and Maitri Movies and Hombale Films as well for being a big part of this. ఈ జర్నీ నాకు ఒక సినిమా చేయాలంటే ఆ జర్నీ నాకు చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అండ్ టు సీ అర్జున్ సాయి గారు నాట్ లీవ్ హిస్ డిటర్మినేషన్ వన్ బిట్ అండ్ మేక్ షూర్ ద ఫిల్మ్ రిలీజెస్, అదే కావాలి మా ఇండస్ట్రీలో. నాటకాలు ఉన్నా సరే, సినిమా ఉన్నా సరే, ఐ థింక్ ఇట్స్ ఆల్ ద సేమ్. వి ఆల్ వర్క్ ఫర్ ఆర్ట్ టు బ్రింగ్ అవుట్ ది ఆర్ట్. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ హ్యావింగ్ బీన్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ and a part of this film as well. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ రెజీనా, థ్యాంక్ యూ సో మచ్ దిలీప్. ఐ నో ఇట్స్ ఓవర్వెల్మింగ్, ఎందుకంటే ఫస్ట్ సినిమా రిలీజ్ అవుతుంది, పేరెంట్స్ ఎదురుగా కూర్చొని ఉన్నారు, అండ్ ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉంటే ఐ నో ఇట్స్ రియలీ ఎమోషనల్. వి ఆల్ కెన్ అండర్స్టాండ్.